సిటీలో భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో అర్ధగంట నుంచి భారీ వర్షం కురుస్తోంది. బోయిన్పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యారడైస్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. బషీర్బాగ్, ఓల్డ్ సిటీ, కుత్బుల్లాపూర్, సుచిత్ర, జిడిమెట్ల, గండిమైసమ్మ, దుండిగల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండలో ఉక్కపోతతో అల్లాడుతున్న నగర వాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ లో వర్షాలు, జీహెచ్ఎంసీ సహాయక చర్యలపై మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సిటీ రైన్ అప్డేట్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం జోరుగా వర్షం పడుతుంది. మొదటగా చందానగర్, చేలింగంపల్లి, కుక్కట్పల్లిలో స్టార్ట్ అయినటువంటి వర్షం ఇప్పుడు నగరం మొత్తం కూడా విస్తరించింది. అత్యధికంగా ఉప్పల్, హ్యాబిట్స్ లో కొంచెం ఎక్కువ వర్షం పడుతున్నట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ గమనిస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఓ మోస్తారు వర్షం మాత్రం కుత్బుల్లాపూర్, అల్వాల్, కుకట్పల్లి, కంటోన్మెంట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, హ్యాబిట్స్, మల్కాజ్గిరి, కాప్రాలో ఒక మోస్తారు వర్షం పడుతుండగా ఉప్పల్, నాగోల్ పరిసర ప్రాంతాల్లో జోరు వర్షం అయితే పడతా ఉంది. ఇప్పటి వరకు వర్షపాతానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే ఒక 10 నిమిషాల క్రితం వరకు 5.5 మిల్లీమీటర్లు మాత్రమే, అంటే ఒక సెంటీమీటర్ కూడా వర్షపాతం నమోదు కాలేదు. ఒక 15-20 నిమిషాల తర్వాత మనకి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఎక్కడ నమోదైంది అనేటువంటి అంశము పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇక వాతావరణ శాఖ సూచించినట్లు వర్షము ఒకేసారి జోరుగా పడడంతో జిహెచ్ఎంసీకి సంబంధించిన ఈవీడీఎం సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ గ్రౌండ్ లెవెల్లో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర ప్రస్తుతం నీళ్లు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుతము ఖైరతాబాద్, చింతల్ బస్తీ, ఉప్పల్, నాగోల్లోని కొన్ని బస్తీలు, రామంతాపూర్ లోని కొన్ని బస్తీలు ప్రస్తుతము వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు అక్కడి నుంచి మనకి ఉన్నటువంటి సమాచారంతో నీళ్లు ఆగిన చోట వాటర్ ని క్లియర్ చేస్తుండడంతో పాటు డ్రైనేజ్ దగ్గర ఏదైనా చెత్త ఇరుక్కుపోయి ఉంటే వాటిని కూడా క్లియర్ చేసే పనిలో ప్రస్తుతం జిహెచ్ఎంసీకి సంబంధించిన ఈవీడీఎం సిబ్బంది ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మరో 2 గంటల పాటు జోరు వర్షాలు హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా జనము అప్రమత్తంగా ఉండాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూనే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ కి సంబంధించిన నంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. 04021111111 అనే నంబర్ తో పాటు 900011136667 అనే 2 నంబర్లు, ఒకటి డిఆర్ఎఫ్ కి సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబరు, మరొకటి జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్. ఈ 2 నంబర్లకి కానీ నీళ్లు ఎక్కువ ఆగిపోయినా, లేకపోతే చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డా, ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయినా, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నా, లేదంటే గోడలు పచ్చిగై మరి కింద పడేటువంటి పరిస్థితి ఉంటే ఈ నంబర్ కి కాల్ చేయాల్సిందిగా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఈ నంబర్ ని రిలీజ్ చేశారు. వర్షంకి సంబంధించినటువంటి అప్డేట్ మరోసారి మనం గమనిస్తే ఈ వర్షం కాస్త మరింత పెరుగుతూ వస్తుంది. చార్మినార్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు వర్షం లేదు, కానీ ఇప్పుడు అక్కడ కూడా వర్షం స్టార్ట్ అయినట్లు మనకి లేటెస్ట్ అప్డేట్ గమనిస్తే అర్థమవుతుంది. సో మరో 2 లేదా 2.5 గంటల పాటు ఈ విధమైనటువంటి వర్షమే పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. గడిచినటువంటి వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలే కాకుండా ఎగువ ఉన్నట్టు అంటే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లుగా గుర్తించబడని ప్రాంతాలు కూడా వర్షం కారణంగా ఇబ్బంది పడ్డాయి. కాబట్టి ఈసారి అట్లాంటి రిస్క్ తీసుకోకుండా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లతో పాటు మొన్న ఎక్కువ వర్షం పడినప్పుడు ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయి ఉన్నాయో అక్కడ కూడా ప్రత్యేకంగా నజరు పెట్టాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. మరోవైపు మేయర్ విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందితో పాటు
ఇంజనీరింగ్ అధికారులతో, జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షము ఎక్కువ పడుతున్నటువంటి ఏరియాలలో, నీళ్లు ఆగిపోతున్నటువంటి ప్రాంతాలలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనేటువంటి అంశాన్ని మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, ఈవీడీఎం డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అలర్ట్ చేశారు. గడిచినటువంటి 15 నిమిషాల్లో దగ్గర 20 కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు వచ్చాయి. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లకు సంబంధించి, అంటే వర్షం ఏ విధంగా పడుతుందో అర్థం చేసుకోవచ్చు. సో మరో 2 గంటల పాటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం పూట జనము ఒకేసారి బయటికి రాకుండా ఉండడం మేలు. అండ్ డ్యూటీల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కొంచెం టైం ని ప్లాన్ చేసుకుని, అంటే వర్షం కొంచెం తక్కువ అయితే తప్ప అక్కడ నుంచి బయలుదేరవద్దు అనేది అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు భారీ చెట్ల దగ్గర కావచ్చు, కరెంటు స్తంభాల దగ్గర కావచ్చు నిలబడద్దు అన్నటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. అండ్ ప్రస్తుతము ఉప్పల్ అంటే నార్మల్ గా 1 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి దాదాపుగా 30 నిమిషాలు సమయం పడుతుందంటే వర్షం ఏ విధంగా పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్ మేరకు ఇంకా వర్షం, అంటే 2 గంటలు అని చెప్పారు కొద్దిసేపు క్రితమే, ఇది మరింత ఎక్కువ సమయం, అంటే దాదాపుగా 3 గంటల సేపు కూడా ఈ విధమైనటువంటి జోరు వర్షమే కురిసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఉప్పల్లో అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది. అంటే జిహెచ్ఎంసీ అధికారుల లాంగ్వేజ్ లో 4 సెంటీమీటర్లు 1 గంట సేపట్లో అంటే భారీ వర్షంగా వాళ్ళు అభివర్ణిస్తారు. సో భారీ వర్షాలు కురిసేటువంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు జనంని ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నారు. అధికారులు అలర్ట్ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా జనము అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సిటీలో భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో అర్ధగంట నుంచి భారీ వర్షం కురుస్తోంది. బోయిన్పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి, చిలకలగూడ, పారడైస్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. బషీర్బాగ్, ఓల్డ్ సిటీ, కుత్బుల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, గండిమేసమ్మ, దుండిగల్లో మోస్తరు వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండలో ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు వర్షం ఉపశమనం కలిగించింది.